హాయ్ ఫ్రెండ్స్, భోగి శుభాకాంక్షలు. ఈరోజు భోగి స్పెషల్ పులగం వండబోతున్నాను. బియ్యం కడిగి ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టాలి. తర్వాత ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పోసాను. కడిగి ఒక 2 సార్లు కడుక్కొని స్టవ్ మీద పెట్టాలి. తర్వాత నువ్వులని వేయించి ఇట్లా పొడి చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పొడి చేసిన దాన్ని కొంచెం అన్నం అయినాక అన్నంలో బియ్యమాలు వేసి మిక్స్ చేస్తే అప్పుడు పులగన్నం రెడీ అవుతుంది. ఇలా ఉడుకుతుంది. ఇలా ఉడికేటప్పుడు ఇంకా కొంచెం దగ్గర పడాలి. ఇంకా కొంచెం దగ్గర పడ్డాక అప్పుడు అన్నుపుల పొడి మనం యాడ్ చేసుకుందాం. ఇలా దగ్గర పడుతున్న టైంలో ఇప్పుడు నువ్వుల పొడి యాడ్ చేసుకోవాలి. నువ్వుల పొడి ఇట్లా వేసినాక దాన్ని అన్నం మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. బాగా కలపాలి. అక్కడక్కడ గడ్డలు అలాంటివి ఏం లేకుండా పొడి మంచిగా అన్నం మొత్తం కలిసేటట్టు కలిపి అలా కలుపుకోవాలి. భోగి రోజు చేస్తారు ఫ్రెండ్స్. దీన్ని పులగం అని అంటారు. కొంతమంది ఇందులో బెల్లం యాడ్ చేస్తారు స్వీట్ కోసం, కానీ నేను ఎప్పుడు ఈ నువ్వుల పొడి ఒకటే వేస్తాను. బాగుంటుంది. ఇలా కొంచెం దగ్గర పడ్డాక మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇక్కడ ఉండలేవో చూసుకొని ఇలా కలుపుకోవాలి. తర్వాత కాసేపు మూత పెట్టుకుందాం. స్టవ్ తగ్గించి మూత పెట్టుకోవాలి. తర్వాత తీసి చూస్తే ఇదిగో ఇలా అన్నం దగ్గర పడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు పులగన్నం రెడీ అయినట్టే. రెడీ అయింది పులగన్నం. దీన్ని దేవునికి భోగి రోజు నైవేద్యంగా సమర్పిస్తే మంచిదండి. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. భోగి రోజు దేవునికి ఈ పులగన్నాన్ని నైవేద్యంగా పెడతాను. అయితే మనం దేవునికి నైవేద్యంగా పెట్టినాక మనం తీసుకొని దీంతో పాటు చింతపండు చారు చేసుకొని ఈ పులగన్నంలో చింతపండు చారు పోసుకొని తింటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. బాగుంటుంది. అయింది. స్టవ్ బంద్ చేసి దింపుకుందాం. కొంచెం చల్లారినాక దేవుని కాడ నైవేద్యంలాగా పెట్టుకుందాం. అంతే ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి, ఒకసారి చేసి చూడండి. ఇది మన తెలంగాణ సాంప్రదాయం భోగి రోజు పులగన్నం అనేది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.